రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఎంపీ వివేక్ ను నియమించింది సర్కార్. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. అంతర్రాష్ట్ర వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించనున్నారు జి వివేక్. మరిన్ని డీటెయిల్స్ ని భరత్ ని అడిగి తెలుసుకుందాం. భరత్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వివేక్ ని నియమించడానికి కారణాలేంటి? తెలంగాణ ఉద్యమంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇవాళ మాజీ ఎంపీ వివేక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉదయమే ఆయన అంచర్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. కాన్స్టిట్యున్సీలో కూడా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం అంతటా కూడా ఈ సెలబ్రేషన్స్ కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఎంపీ వివేక్ సేవల్ని వాడుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం అధికారులను కూడా ఆయన ఆదేశించారు. ఇక నుంచి ఆయన అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ మూవ్మెంట్లో ముఖ్యంగా మలి దశ తెలంగాణ ఉద్యమంలో వివేక్ సంబంధించిన కంట్రిబ్యూషన్ను కేసీఆర్ గుర్తించినట్లయింది. పార్టీ వర్గాలు కూడా అదే చెప్తున్నాయి. ఎందుకంటే 2009లో మొదటిసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం 2009 నుంచి 2014 ఫిబ్రవరి 20 పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యేంత వరకు కూడా కొనసాగింది. ఎంపీగా ఎన్నికైన 3-4 నెలలకే 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టారు. ఆమరణ నిరాహార దీక్ష, తెలంగాణ వచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. ఈ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 ప్రకటన వరకు ఈ పరిణామాలు చాలా కీలకమైన పరిణామాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ 9న మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చింది. సో ఆ కేసీఆర్ దీక్ష చేసిన సమయంలో వివేక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆయన సోనియా గాంధీని కానీ ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వీరప్ప మొయిలీ కానీ ఇతర నేతలతో ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆయన హైకమాండ్ ఒప్పించేందుకు ఆయన చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. సో అప్పట్లో కాంగ్రెస్ ఎంపీలు వివేక్తో సహా చేసిన ప్రయత్నం వల్ల కాంగ్రెస్ హైకమాండ్ కూడా కన్విన్స్ అయింది. డిసెంబర్ 9 ప్రకటన చేశారు. ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ 23న సీమాంధ్ర నేతల ఒత్తిడితో నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్న తర్వాత కూడా అదే స్థాయిలో వివేక్ పోరాటం చేశారు. ముఖ్యంగా సొంత పార్టీ అధిష్టానాన్ని ఎదురించి పార్లమెంట్లో పదే నిరసన చేపట్టారు. గతంలో ఎప్పుడు కూడా జరిగి ఉండదు. లోక్సభ నుంచి 7 సొంత పార్టీ ఎంపీల్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే డిసెంబర్ 23 ఎప్పుడైతే వెనక్కి తీసుకున్నారో నిర్ణయం, ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో కూడా వివేక్ తెలంగాణకు అనుకూలంగా ఆయన పార్లమెంట్లో తెలంగాణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. మిగతా తెలంగాణ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డు తగలడమే కాకుండా రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం ప్రస్తావన లేనప్పుడు కూడా చాలాసార్లు నిరసన చేశారు. అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ నియమించినప్పుడు శ్రీకృష్ణ కమిటీకి కూడా ఆయన నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, తెలంగాణకు జరిగిన అన్యాయం, వీటన్నిటి అంశాలపై కూడా ఆయన పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారు. ముఖ్యంగా 2010, 11, 12 ఈ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఎటువైపు వెళ్తుందో ఎవరికి కూడా తెలియదు. సొంత పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ధిక్కరించి, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనకు వ్యతిరేకంగా పోరాటం కూడా చేశారు. తర్వాత 7 ఎంపీల్ని కాంగ్రెస్ పార్టీ లోక్సభ నుంచి సస్పెండ్ చేసింది. బహుశా సొంత పార్టీ ఎంపీల్ని, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎంపీలు సస్పెండ్ కావడం పార్లమెంట్ చరిత్రలో కూడా అదే ప్రథమం. ఆ తర్వాత ఇక్కడ కేవలం ఢిల్లీ లెవెల్లోనే కాదు, గల్లీ స్థాయిలో కూడా అనేక ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా సకల జన్ల సమ్మె కానీ, ఆ తర్వాత ఇతర ఏవైతే తెలంగాణ ఎజిటేషన్స్ ఇక్కడ జరిగాయో వాటన్నిటిలో కూడా చాలా క్రియాశీలకంగా పాల్గొన్నారు. ముఖ్యంగా రైలు రోకో కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. నిజానికి రైలు రోకో కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయన కుమార్తె వివాహం ఉండింది. మరో 3-4 రోజుల్లో కుమార్తె వివాహం ఉండగా రైలు రోకో
కార్యక్రమంలో మిగతా కాంగ్రెస్ ఎంపీలతో ఆయన కలిసి పాల్గొన్నప్పుడు పోలీసులు ఆయన నాన్ బెయిలబుల్ కేసు కింద ఆయన్ను జైల్లో కూడా వేయడం జరిగింది. ఒక దశలో ఆయన కుమార్తె వివాహానికి హాజరవుతారా కారా అన్న సందేహం కూడా నెలకొన్న పరిస్థితి. చివరి నిమిషంలో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే తెలంగాణ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, అటు కాంగ్రెస్ హైకమాండ్ని తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను దాన్ని ఒప్పించడం దిశగా కూడా ఆయన ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఇటు కేసీఆర్తో కలిసి ముఖ్యంగా తెలంగాణ ఆవశ్యకత గురించి ఆయన ఒక ట్యూన్గా అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇటు టీఆర్ఎస్ అంతా కలిసి తెలంగాణ సమాజం అంతా కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్న సమయంలో ఏకమై పోరాటాలు చేశారు. 2012లో ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో పార్లమెంట్లోని గేట్ నెంబర్ 1 దగ్గర 48 అవర్స్ 48 గంటల పాటు వాళ్ళు అక్కడే పార్లమెంట్ ఆవరణలోనే రాత్రిపూట కూడా నిద్రించి చేసిన దీక్ష మిగతా తోటి ఎంపీల్ని కూడా కదిలించింది. ఇతర పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర రాష్ట్రాల ఎంపీలు కానీ తర్వాత ఇతర పార్టీలు ఆర్జేడీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ బీఎస్పీ కానీ ఇతర పార్టీల వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేసింది. ముఖ్యంగా ఎందుకు వీళ్ళు పార్లమెంట్ ఆవరణలోనే రాత్రిపూట కూడా వాళ్ళు అక్కడే నిద్రించడం, ఇవన్నీ కూడా ఇతర పార్టీల ఎంపీలు ఇతర రాష్ట్రాల ఎంపీల్ని కూడా ఆలోచనలు నెట్టింది. సో తెలంగాణకు కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్ సపోర్ట్ చేయడం దిశగా కూడా ఆయన ఫైట్ చేశారు. తర్వాత 2013 మే చివరిలో మే నెలాఖరులో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణ దిశగా పాజిటివ్ స్టెప్ వేయటం లేదన్న ఉద్దేశంతో మరో ఇద్దరు ఎంపీలు మందా జగన్నాథం అదేవిధంగా కె కేశవరావు వీళ్ళిద్దరితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నిజానికి అది టర్నింగ్ పాయింట్గా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు కూడా నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆల్ పార్టీలో చెప్పి ఆ తర్వాత ఆజాద్ కూడా గులాం నబీ ఆజాద్ కూడా మాట మార్చారు. నెల అంటే 30 రోజులు కాదన్నారు. బట్ వివేక్తో పాటు మరో ఇద్దరు ఎంపీలు మందా జగన్నాథం కేకే వీళ్ళిద్దరూ పార్టీ మారడంతో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఎందుకంటే పార్టీలో ముఖ్యంగా పార్టీతో మా సీనియర్ నేత వెంకట్ స్వామికి ఉన్న అనుబంధం అందరికి కూడా తెలిసింది. సో ఆ అనుబంధంతో ఇంత అటాచ్మెంట్ ఉన్న ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి షిఫ్ట్ అయిందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందని హైకమాండ్ కూడా ఒక పునరాలోచనలకు వచ్చి ఒక నెల రోజుల తర్వాతే మే 30 రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఒక నెల రోజుల్లోపే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక తెలంగాణ దిశగా పాజిటివ్ స్టెప్ తీసుకుంది. జూన్ 30న నిజాం కాలేజీ గ్రౌండ్స్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో బహిరంగ సభ నిర్వహింపజేసింది. అదే సమయంలో 2013 జూలై 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా సమావేశమై తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. సో ఒక విధంగా ఆయన పార్టీ మారడం వల్ల డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీ ఆలోచనను కూడా ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. చివరికి 2014 ఫిబ్రవరి 20 కూడా బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా ఆయన మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన పోరాటం చేశారు. సో కేసీఆర్ కూడా తెలుసు పార్టీలు వేరైనప్పటికీ అంటే కొద్ది కాలం కాంగ్రెస్లో ఉండి తెలంగాణకు సొంత పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ముఖ్యంగా సొంత పార్టీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించే కేసీఆర్ ఖచ్చితంగా ఈ పదవి ఇచ్చారని మనం అనుకోవచ్చు. సుమలత. ఓకే, థ్యాంక్ యూ భరత్.